హాయ్ స్టూడెంట్స్, మనము 6th క్లాసులో ముందు చాప్టర్లో ముందు వీడియోలో మనము సెకండ్ చాప్టరు ట్రై దిస్ వరకు కంప్లీట్ చేసుకున్నాం నాన్న. ఇప్పుడు ఎక్సర్సైజ్ 2.1 స్టార్ట్ చేసుకుందాం. విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అండ్ విచ్ ఆర్ ఫాల్స్? కరెక్ట్ ద ఫాల్స్ స్టేట్మెంట్స్. ఓకే, సో there is a natural number that has no producer. సో న్యాచురల్ నెంబర్కి మనకు ప్రొడ్యూసరు లేని నెంబర్ ఏంటిది అని అంటున్నాడు. ఓకే, సో మనకు దాని ఆన్సర్ ఏమవుతుందో చెప్పాలి. సో న్యాచురల్ నెంబర్ దట్ హ్యాస్ నో ప్రొడ్యూసర్ అంటే ప్రొడ్యూసర్ లేని న్యాచురల్ నెంబర్ ఉంది దాంట్లో అని ఇచ్చాడు. ఎస్, ఎందుకంటే మనము న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటిది 0, 1, 2, 3, 4 అలా చెప్తూ ఉంటాం కదా. సో ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ ఏంటి? న్యాచురల్ నెంబర్స్ 1, 2, 3, 4, 5, 6 సో అని చెప్తాం కదా. సో మనకు దేర్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ దట్ హ్యాస్ నో ప్రొడ్యూసర్. సో 5కి ప్రొడ్యూసర్ నెంబర్ ఏమవుతుంది? 4 అవుతుంది. 4కి ప్రొడ్యూసర్ నెంబర్ 3 అవుతుంది. 3కి ప్రొడ్యూసర్ నెంబర్ 2 అవుతుంది. 2కి ప్రొడ్యూసర్ నెంబర్ 1 అవుతుంది. 1కి ప్రొడ్యూసర్ నెంబర్ ఏంటిది? లేదు కదా. 1కి ప్రొడ్యూసర్ 0 అవుతుంది. బట్ అది న్యాచురల్ నెంబర్ కాదు కదా, కాబట్టి 1కి ప్రొడ్యూసర్ నెంబరు లేదు. సో దేర్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ దట్ హ్యాస్ నో ప్రొడ్యూసర్. ఏది అంటే అది 1. సో అందుకే అది ఎస్ అని ట్రూ అని రాయాలి. ఓకే, సో మనకు ఒకదానికి న్యాచురల్ బిఫోర్ నెంబరు ఉండదు 1కి. సో దట్ ఈస్ ద కరెక్ట్. 0 ఈజ్ ఏ స్మాలెస్ట్ హోల్ నెంబర్. సో మనం హోల్ నెంబర్ అంటే ఏం రాస్తాము? 0, 1, 2, 3, 4, 5 ఇలా రాస్తాం కదా. సో 0 అన్నిటికంటే స్మాల్ నెంబర్ ఏంటిది? 0. కాబట్టి దట్ ఈస్ 0 ఈజ్ ఏ స్మాలెస్ట్ హోల్ నెంబర్ అని ఇచ్చాడు, కాబట్టి దట్ ఈస్ ద కరెక్ట్. సో ట్రూ. ఓకే, ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్. అన్ని హోల్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్ అవుతాయి అంట. కరెక్టా? 0 హోల్ నెంబర్లో ఉంది, బట్ 1లో ఉంది. ఇక్కడ న్యాచురల్ నెంబర్స్లో 0 ఉందా? లేదు. మరి అంటే హోల్ నెంబర్స్ అన్నీ న్యాచురల్ నెంబర్ అంటే 0 అనేది న్యాచురల్ నెంబర్ కాదు కదా, కాబట్టి దట్ ఈజ్ రాంగ్. ఎందుకు అంటే 0 అనేది న్యాచురల్ నెంబర్ కాదు. సో దట్ ఈజ్ ఫాల్స్. Next, a whole number that lies on the number line lies to the right side of another number is the greater number. So మనం ఎప్పుడు కానీ గ్రేటర్ నెంబర్ని స్మాల్ నెంబర్కి రైట్ సైడ్లో రాస్తాం. ఎగ్జాంపుల్గా చూద్దాం. ఇక్కడ 3 ఉంది అనుకో, 3కి 6 బిగ్ నెంబర్ అవుతుంది. సో దీన్ని ఎక్కడ రాస్తాము? రైట్ సైడ్లో రాస్తాం. రైట్ సైడ్ అంటే మనకు రైట్. ఓకే, రైట్ హ్యాండ్ ఎక్కడ ఉంటుందో అది రైట్ సైడ్. లెఫ్ట్ అంటే లెఫ్ట్ హ్యాండ్ ఎక్కడ ఉంటుందో అది లెఫ్ట్ సైడ్. 3కి రైట్ సైడ్ ఇది, 3కి లెఫ్ట్ సైడ్ ఇది. సో మనము 3, 6ని కంపేర్ చేస్తే 6 అనేది బిగ్ అవుతుంది. సో అది రైట్ సైడ్లో ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చిన మనకు ఇది కరెక్ట్ అన్నట్టు వాడు ఇచ్చింది. నెక్స్ట్, ఏ హోల్ నెంబర్ ఆన్ ద లెఫ్ట్ ఆఫ్ అనదర్ నెంబర్ టు ద నెంబర్ లైన్ ఈజ్ గ్రేటర్. గ్రేటర్ నెంబర్ అంట లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అని చెప్తున్నాడు. అది కరెక్ట్ కాదు కదా. గ్రేటర్ నెంబర్ ఎప్పుడు రైట్ సైడ్లోనే ఉంటుంది. సో దిస్ ఈజ్ ఫాల్స్. వి కాంట్ షో ద స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఆన్ ద నెంబర్ లైన్. సో స్మాలెస్ట్ హోల్ నెంబర్ని మనము నెంబర్ లైన్లో చూపించలేము అని చెప్తున్నాడు. నెంబర్ లైన్లో స్మాలెస్ట్ హోల్ నెంబర్ అంటే 0. మనం ఇక్కడ నెంబర్ లైన్లో చూపిస్తాం కదా, 0, 1, 2, 3 అని రాస్తాం కదా. సో ఇక్కడ చూపించారు అని ఇచ్చాడు, కాబట్టి దట్ ఈజ్ ఫాల్స్. నెక్స్ట్, వీ కెన్ షో ద గ్రేటెస్ట్ హోల్ నెంబర్ ఆన్ ద నెంబర్ లైన్. సో గ్రేటెస్ట్ హోల్ నెంబర్ని మనము చూపిస్తాము అని ఇస్తున్నాడు. సో మనకు ఇలా నెంబర్ లైన్ డ్రా చేసామనుకో, 0, 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా వెళ్తూ ఉంటుంది. సో గ్రేటెస్ట్ నెంబర్ ఏంటిది అనేది మనకు తెలియదు కదా. సో దాన్ని చూపించలేము కదా, అందుకే ఇది
చూపించలేము, కెనాట్ షో ద గ్రేటెస్ట్ హోల్ నెంబర్. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, కెన్ షో ద గ్రేటెస్ట్ హోల్ నెంబర్ అని ఇచ్చాడు. సో హోల్ నెంబర్ని చూపిస్తాడు అని ఇచ్చాడు, కాబట్టి దట్ ఈజ్ ఆల్సో ఫాల్స్. మనం చూపించలేము గ్రేటెస్ట్ నెంబర్ని, అదే స్మాలెస్ట్ నెంబర్ని చూపిస్తాము, గ్రేటెస్ట్ నెంబర్ని చూపించలేము. ఓకే, నెక్స్ట్, హౌ మెనీ హోల్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ బిట్వీన్ 27 and 46. సో సెకండ్ క్వశ్చన్కి ఏంటి రాస్తున్నాం మనం, ఇది అంతా ఎక్సర్సైజ్ నాన్న, ఎక్సర్సైజ్ 2.1లో ఉన్న సమ్స్. ఓకే, సో ఇయర్ సెకండ్ బిట్ ఏమన్నాడు, హౌ మెనీ హోల్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ బిట్వీన్ 27 and 46. 27 నుంచి 46కి బిట్వీన్లో ఎన్ని ఉన్నాయి నెంబర్స్. సో రాద్దాం, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46. బిట్వీన్ అన్నాడు కాబట్టి ఈ నెంబర్ చూడకూడదు, ఈ నెంబర్ చూడకూడదు, రిమైనింగ్ అన్ని నెంబర్స్ బిట్వీన్ నెంబర్స్ అవుతాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 నెంబర్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, 18 నెంబర్స్ ఉన్నాయి. ఓకే, సో 27 and 46కి బిట్వీన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, బిట్వీన్ 18 ఉన్నాయి. ఇలా స్మాల్ నెంబర్లు కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేస్తాం, అంతే కదా. సో థర్డ్ సమ్, ఫైండ్ ద ఫాలోయింగ్ యూజింగ్ నెంబర్ లైన్. సో ఈ విధంగా మనము స్మాల్ నెంబర్స్ని ఇక్కడ 27కి 46కి మిడిల్లో నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయమంటే ఇలా రైటింగ్ చేయొచ్చు. లేదు అంటే ఇది మైనస్ ఇది చేసినా కానీ మనకు ఎన్ని నెంబర్స్ అనేది తెలుస్తుంది. ఓకేనా, సో 46 - 27 చేస్తే మనకు ఏం నెంబర్ వస్తుందో దానికి -1 చేయాలి, అప్పుడు మనకు 18 అనేది వస్తుంది. నెక్స్ట్, ఫైండ్ ద ఫాలోయింగ్ యూజింగ్ నెంబర్ లైన్. ఓకే, థర్డ్ వన్. సో థర్డ్ వన్లో ఫస్ట్ వన్ 6 + 7 + 7. ఓకే, సో నెంబర్ లైన్ డ్రా చేద్దాం. ఫస్ట్ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. ఇంకా నెంబర్ లైన్ డ్రా చేస్తాను. 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26. ఓకే, సో ఫస్ట్ 6 అంటున్నాడు కదా, సో ఎక్కడుంది 6, ఇక్కడ ఉంది, ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ 7 కౌంట్ చేయాలంటే 7 యాడ్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే, సో 1, 2, 3, 4, 5, 6, 7 యాడ్ చేసా, ఇది. మళ్ళీ నెక్స్ట్ 7, 1, 2, ఇక్కడ నుంచి 15కి 2, 3, 4, 5, 6, 7. ఓకే, 1, ఇది 2, ఇది 3, 4, 5, 6, 7. లాస్ట్కి ఏమొచ్చింది ఆన్సర్ 20 వచ్చింది. అంటే 6 + 7 + 7 = 20. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ 18 - 9. 18 - 9 చేద్దాం. ఓకే, సో మైనస్ అన్నప్పుడు డౌన్లోకి రావాలి. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. ఓకే, సో 18లో నుంచి 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8,
9 వచ్చేసాయా? సో 18లో నుంచి 9 కట్ చేస్తే మనకి ఏమొచ్చింది? 9 వచ్చింది. 18 - 9 9. నెక్స్ట్ థర్డ్ వన్ 5 × 3. సో 5 × 3. 5 ఎన్ని టైమ్స్ రావాలంట? 3 టైమ్స్ రావాలి. ఓకే, లేదు అంటే 3లు 5 టైమ్స్ అయినా రావచ్చు. 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 అలా. సో మనకు 5లు 3 టైమ్స్ రావాలి. అంటే ఇక్కడ 0 నుంచి 5కి 1, మళ్ళీ 5 నుంచి 5 కౌంట్ చేయాలి. 1 2 3 4 5 అంటే 10కి. 5 నుంచి 10కి 1 2 1 2 3 4 5 మళ్ళీ 15 వరకు. సో ఇది 5, ఇది 5, ఇది 5. ఎన్ని టైమ్స్ వచ్చింది? 1 2 3. అంతే కదా. అంటే 5 × 3 చేస్తే ఏమొచ్చింది? ఆన్సర్ 15 వచ్చింది. ఓకే, సో ఈ విధంగా. అదే 3 కూడా డ్రా చేయొచ్చు. 3లు 5 టైమ్స్ డ్రా చేయొచ్చు. సో ఇలా చేసినా మనకు ఆన్సర్ అనేది 15 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ బిట్. ఇన్ ఈచ్ పేర్ దట్స్ విచ్ హోల్ నెంబర్ ఆన్ ద నెంబర్ లైన్ ఈజ్ ఆన్ ద రైట్ ఆఫ్ ది అదర్ నెంబర్. ఓకే, ఇన్ ఈచ్ పేర్ స్టేట్ which whole number on the number line is on the right of the other number. సో ఈ రెండు పేర్స్ ఇచ్చాడు కదా, ఈ రెండిట్లో ఏది రైట్ సైడ్లో ఉంటుంది అని అడుగుతున్నాడు. ఓకే, సో మనము దాన్ని రాద్దాం. ఎప్పుడు బిగ్ నెంబరే రైట్ సైడ్కి ఉంటుంది. మనం బిఫోరు వీడియోలో నేర్చుకున్నాం. బాక్స్లో బిగ్ నెంబర్ రైట్ సైడ్కి ఉంటుంది, స్మాల్ నెంబరు లెఫ్ట్ సైడ్కి ఉంటుంది. సో ఫోర్త్ బిట్లో 895 అనేది బిగ్ నెంబర్. సో 895 లైస్ ఆన్ ద right of 239. ఫస్ట్ ఆన్సర్ ఏంటిది? 895 లైస్ ఆన్ ద రైట్ ఆఫ్ 239. 239కి రైట్ సైడ్లో 895 ఉంటుంది. సో 895 గ్రేటర్ దాన్ 239 ఇలా రైటింగ్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమడుగుతున్నాడు? ఇది బిగ్ నెంబరా, ఇది బిగ్ నెంబరా? 10,001 is the big number, 1,001 is the small number. సో 1,001 అనేది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, 10,001 అనేది రైట్ సైడ్లో ఉంటుంది. సో 10,001 lies on the right of 1,001. సో 10,001 greater than 1,001. నెక్స్ట్ థర్డ్ వన్. సో ఈ రెండిట్లో ఏది బిగ్ నెంబర్? 1 2 3 4 5 6. ఇది 6 డిజిట్స్. 1 2 3 4 5 6 7 8 డిజిట్స్. సో 6 డిజిట్స్ ది బిగ్గా, 8 డిజిట్ ది బిగ్గా? 8 డిజిట్ ది బిగ్. సో 1,15,678 lies on the right of 284013. సో ఇది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, ఇది రైట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, ఇది రైట్ సైడ్లో ఉంటుంది. ఇది లెఫ్ట్, ఇది రైట్. సో 10 0 1 5 6 7 8 గ్రేటర్ దాన్ 284013. ఓకే, సో ఈ విధంగా ఫోర్త్ బిట్ కంప్లీట్ అయింది నాన్న. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ ఏమడుగుతున్నాడు? మార్క్ ద స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఆన్ ద నెంబర్ లైన్.
సో మనకు హోల్ నెంబర్స్ డ్రా చేయడానికి 0 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా రైటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. దీంట్లో స్మాల్ నెంబర్ ఏంటిది అని అడుగుతున్నాడు. ఓకే, 5th బిట్. స్మాల్ నెంబర్ ఏంటిది అంటే 0. సో మార్క్ చేసాం. ఓకే, ఇలా నెంబర్ లైన్ డ్రా చేసి దాన్ని అండర్లైన్ చేసేస్తాం, అయిపోతుంది రౌండ్ అప్. నెక్స్ట్ 6th one. Choose the appropriate symbol from greater than or less than. ఓకే, సో ఫస్ట్ వన్ ఏమిచ్చారు 8 7 గ్రేటర్ దెన్ అనుకున్నప్పుడు ఇలా. నెక్స్ట్ 5 2 ఏది బిగ్? సో 5 ఇస్ ద బిగ్. 0 1 ఏది బిగ్? 1 ఇస్ ద బిగ్. ఎలా ఎట్ సైడ్కి బిగ్ ఉంటే అటు సైడ్ ఇది ఓపెన్ ఉండాలి. 10 5 10 is the big. So this is the answer. Next, place the successor of 11 and producer of 5 on the number line. So 7th one ఏమంటున్నాడు, 11కి సక్సెసర్ నెంబర్ రాయాలంట. ఓకే, 11 సక్సెసర్ నెంబర్ వాట్? సక్సెసర్ అంటే ఆఫ్టర్ 12. 11 సక్సెసర్ 12. అదే 5 ప్రొడ్యూసర్ ఏంటిది? 5 ప్రొడ్యూసర్ ఈజ్ ఈక్వల్ టు 4. దీన్నే నెంబర్ లైన్లో చూపించమంటున్నాడు. సో మనం చూద్దాం. 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఓకే, రాసాం. సో 5 ఎక్కడుంది? ఇగో ఇది. 5కి ప్రొడ్యూసర్ నెంబర్ అంటే బిఫోర్ నెంబర్. ఓకే, సో దిస్ ఇస్ ద బిఫోర్ నెంబర్ అంటే -1 చేసాం. సో 5కి ప్రొడ్యూసర్ నెంబర్, దిస్ ఇస్ ద ప్రొడ్యూసర్. అదే 11కి సక్సెసర్ నెంబర్, సో ఆఫ్టర్ నెంబర్ +1 చేయాలి. సో ఆఫ్టర్ సక్సెసర్ దిస్ ఈజ్. ఓకే, సో 11కి సక్సెసర్ నెంబర్ 12, 5కి ప్రొడ్యూసర్ నెంబరు 4. ఓకే, సో దాన్ని రాసా 11 సక్సెసర్ 12, 5 ప్రొడ్యూసర్ 4 అని. ఓకే, సో దిస్ ఈజ్ 7th సమ్. సో ఇక్కడికి మనము ఎక్సర్సైజ్ 2.1 కంప్లీట్ అయింది నాన్న. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సమ్స్ కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.